ఆయన మానసికంగా ఎన్టీ రామారావు గారు అటు కుటుంబము వదిలేసింది, రాజకీయంగా కొంత నష్టపోవడం జరిగింది, పార్టీ అధికారంలో లేదు అనేటువంటి బాధలకి తోడు ఆయనకి మరో 2 బాధలు ఉండేవి. అవి ఆయనని మానసికంగా చాలా కృంగదీసి. ఏ బాధలు అండి అవి? చాలా బాధలు. అది బయటికి ఎక్కడా ఎవరి దగ్గర వ్యక్తపరచుకోలేనటువంటి బాధలు. అంటే ఏ బాధలు అండి అవి? 2 బాధలు. 2 బాధల్లో చాలా పర్సనల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఆయన ఆఖరి కూతురు పేరు ఉమామహేశ్వరి. ఓకే. చిదంబరం గారి బంధువు, మాజీ కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రికి చిదంబరం గారికి బంధువు అవుతాడు. నరేన్ రాజన్ అనే అతనితో వివాహం చేశారు. ఓకే. చాలా ఘనంగా చేశారు. నరేన్ రాజన్ బతికే ఉన్నాడు. ఇస్ సాడిస్ట్, ఇంకా దుర్మార్గుడు, ఓకే, నీచ నికృష్టుడు. ఆ అమ్మాయిని శారీరకంగా, ఉమామహేశ్వరిని చాలా శారీరకంగా ఇబ్బందులు పెట్టేవాడు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. సిగరెట్ తాగి సిగరెట్ తోటి ఇక్కడ 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 అక్కడక్కడ కాల్చేవాడు కూడా అమ్మాయిని. పాపం అది ఏ తండ్రి బయట చెప్పుకోగలుగుతాడు? ఏ తండ్రి నా కూతురికి ఇలా జరిగిందని చెప్పి రాజకీయంలో హోదాలో ఉండి, గొప్ప నటుడుగా ఉండి, మంచి ప్రజల్లో ఎదుండి బయట కుటుంబ పరువు పోతుంది అన్నటువంటిది మనసులోనే దిగముందుకుని ఆ అమ్మాయికి డైవర్స్ ఇప్పించేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా ఇంట్లోనే ఉంచుకున్నా. డైవర్స్ ఇచ్చేసిన కూతురు ఇంట్లో ఉందే నేను ఎంత ఇటువంటి అసమర్థుడికి ఇచ్చి పెళ్లి చేశానని మనసులో ఎంత బాధపడేవారు ఆయన. ఇది ఎవరికన్నా తెలుసా ఈ విషయం? ఆఖరి కొడుకు ఇప్పుడు బతికే ఉన్నాడు కదా, జయశంకర్ కృష్ణ. మామూలుగా యువకుడే, 30 years కూడా 30 years వచ్చి ఉండొచ్చు ఈ మధ్యకాలంలో. అతనికి మాటలు కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. మాటలు తక్కువ రావడం ఇన్ ద సెన్స్, అన్నారు బజార్ వెళ్తాను, డబ్బులు ఒక 5,000 స్పష్టంగా రాదనమాట మాట ఆయనకి. అదే నా కంఠమే ఒక అజరామం, అటువంటిది నా కొడుకు ఇటువంటి కంఠం ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు అని చెప్పి ఎంత కుమిలిపోయేవారు ఆయన. అది ఎవరికి తెలియదా? కొడుకులు అల్లుళ్ళు ఆయన లోపల ఒక రాజకీయంగా ఎంతో పెద్ద హోదాలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీటిలన్నిటికంటే ముందు ఆయన కృష్ణుడు, రాముడు వేషాలతో సహా, రిక్షా తొక్కిన వేషాలతో సహా ఎన్నో రకాలైన వేషాలు వేసేసి 300 సినిమాల్లో నటించిన మహానటుడే ఆయన. అటువంటి ఆయన మనస్సులో దాగి ఉన్నాయి కదా ఇటువంటి బాధలు. అటువంటి తండ్రిని భోజనానికి ఇబ్బంది పెట్టారు ఆ కుటుంబము. అంత దౌర్భాగ్య స్థితి. ఆ టైంలో ఈ లక్ష్మీపార్వతి గారు రావడము, ఈ వంట మనుషులు వెళ్ళిపోవడము ఇళ్లలో నుంచి, ఇవన్నీ చూసి మీరు అనుమతిస్తే నేను వంట చేసి పెడతాను అని స్టార్ట్ అసలు అక్కడ. అలా రోజు కూడా కాదు, అప్పుడోసారి వంట చేసి పెట్టడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం రాయడము. ఆ రాసింది మరి మీరు ఎవరినైనా అడగచ్చు. ఇప్పుడు నేను ఆయన చనిపోయిన ఆయన వ్యక్తి పేరు నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మొన్న మధ్య కదా పోయారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆ సి నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇవాళ ఎన్టీ రామారావు గారు స్వామి, ఎన్టీ రామారావు గారు అనేది కాదు, ఎప్పుడు స్వామి అని పిలిచేది ఆయన ఎన్టీ రామారావు గారిని. మేమన్నా అందరం అన్నగారు అని పిలిచేవాళ్ళం, ఆవిడ మాత్రం స్వామి అని పిలుస్తుంది. ఇవాళ రాసుకొచ్చానంటే ఆయన కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసేవాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో అలా జరుగుతున్నది. తర్వాత ఆవిడ కూడా మీకు మరి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆవిడ కూడా ప్రతిరోజు ఇస్తూనే ఉంది, ఇచ్చింది కూడా. ఎక్కడన్నా చెప్పిందో లేదో లక్ష్మీపార్వతి మేడం గారు నాకు తెలీదు. ఆయన లక్ష్మీపార్వతి గారిని చూడంగానే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనగానే
కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి అని ఇద్దరు యుగడ గీతం పాడుకునేవాళ్ళు. అవునా? ఎస్, రోజుకు ఒక్కసారైనా పాడుకునేవాళ్ళు ఈ పాట వాళ్ళిద్దరు. అలా మెల్లిమెల్లిగా దగ్గరగా వచ్చింది. అయినా సరే అప్పటికి కూడా ఎన్టీ రామారావు గారికి కానీ లక్ష్మీపార్వతికి కానీ వివాహం చేసుకోవాలి అన్న ఉద్దేశం ఇద్దరికీ లేదు. నిజం చెప్తున్నాను నేను. ఆయనకి లేదు, ఆవిడికి లేదు. ఏదో వస్తుంది, అప్పుడప్పుడు వంట చేసి పెడుతుంది, వెళ్ళిపోతుంది. ఆ టైంకి ఆయనకి బీపీ, షుగర్, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కదా, 1984లో అయింది ఓపెన్ హార్ట్ సర్జరీ. అప్పుడే నాదండ్ల భాస్కర్ రావు గారు ఆయన ప్రభుత్వాన్ని పడేసింది ఓపెన్ హార్ట్ సర్జరీకి అమెరికాకి వెళ్ళినప్పుడే. సో అందుకని ఆ టైంకి ట్యాబ్లెట్లు అవి ఇవ్వడము అటువంటివన్నీ చేస్తోంది కనుక కొంచెం కొంచెం దగ్గరైంది. అటు ఇటు చేసి మెల్లిగా వీరగంధం వెంకట సుబ్బారావు గారి దాకా ఈ వార్త వెళ్ళడం జరిగింది. ఆయన కొంచెం అఫెండ్ అయ్యారు. కొద్ది కాలం ఆవిడ రావడం కూడా మానేసింది. తర్వాత వెళ్ళి పిలుచుకురావడం, మళ్ళీ ఆవిడ రావడం మళ్ళీ మొదలైంది. ఈ లోపల అప్పుడప్పుడు బాబు గారు కానీ, హరికృష్ణ కానీ, బాలకృష్ణ కానీ, జయశంకర్ కృష్ణ ఇంట్లోనే ఉండేవాడు ఇప్పుడు ఆఖరాతం. వీళ్ళు వచ్చిపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఇది బంధువులు ఇంటికి వచ్చిపోయినట్టు, తండ్రిని చూడడానికి బంధువులు ఇంటికి వచ్చినట్టు వచ్చిపోతుంటే ఈవిడ కనపడ్డది. వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా, ఏదో కాస్త పాటలు పాడుకుంటున్నారు, సరదాగా ఉంటున్నారని. బాలకృష్ణ, హరికృష్ణ అయితే బాగా కొట్టాడు ఎవరిని? లక్ష్మీపార్వతిని. బాలకృష్ణ గారు కూడా 2 సార్లు చెయ్యి చేసుకున్నాడు, వెళ్ళిపోను ఇక్కడి నుంచి అని. బాబు గారు అయితే అసలు ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్ళి మేడ్చల్ దగ్గర గెస్ట్ హౌస్లో కూడా పెట్టేసి 3 రోజులు నిర్బంధించేశారు. అవునా? 3 రోజులు నిర్బంధించారు. ఎన్టీ రామారావు గారు నానా బీభత్సం చేశారు. ఆవిడ్ని కనుక తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టకపోతే నా శవాన్నే చూస్తారు మీరు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పాను నేను, నా శవాన్నే చూస్తారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. రామగోపాల్ వర్మ గారు, దయచేసి దమ్మున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే నీ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఈ సీన్ పెడతావా? పెట్టగలవా? నిజాన్ని, నగ్న సత్యాన్ని చూపించగలవా? చూపించే సాహసం చేయగలవా? చూపించేటప్పుడు కూడా ప్రేక్షకుల్ని మెప్పించే స్థాయిలో చిత్రీకరించగలవా? దయచేసి ట్రై చేయండి రామగోపాల్ వర్మ గారు. బాలకృష్ణ గారు ఎలాగో తీయలేకపోయాడు ఇటువంటి సీన్లన్నీ. అది బయోపిక్ కాదు, అది బావపిక్. బావపిక్ అంటాను నేను దాన్ని, లేదా బామర్ది పిక్. బావపిక్ అన్న అయి ఉంటుంది, బామర్ది పిక్ అన్న అయి ఉంటుంది, కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం కానే కాదు. అది కాదు. పెట్టగలరా? పెట్టమని నేను ట్రైలర్లో చూశానండి. అంటే ఒక లేడీ లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్లో ఉన్న ఆవిడని కొడతారు. అలా చిత్రహింసలు పెట్టి కొట్టేది ఎవరండి? అంటే అలా కొట్టిన వాళ్ళు ఎవరు ఆ ఫ్యామిలీలో? అలా కొట్టిన వారు ఎవరో మీరు సినిమా చూసిన తర్వాత చెప్తురు. నేను ఇప్పుడే చెప్పేస్తే చాలా బాధపడతాడు రామ్ గోపాల్ వర్మ. లేదు పోనీ మీరు చెప్పండి, నేను అక్కడ మ్యూట్ పెడతాను. వద్దు వద్దు లేదు చెప్పండి, నేను మ్యూట్ పెడతాను. సరే, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఆ బిట్ రిలీజ్ చేస్తాను, మ్యూట్ పెడతాను. ఒక కోడలు ఎన్టీ రామారావు గారి కోడళ్ళలో ఒక కోడలు. మీరు పేరు చెప్పండి, నేను ఇప్పుడే ఎడిటర్కి చెప్పేస్తాను. ఆ బిట్ వచ్చినప్పుడు మ్యూట్లో పెట్టేసి. కోడలు, ఒక కోడలు, అంతేగాని నేను కూతుళ్ళు కాదు. కూతుళ్ళు ఎవరు? అసలు మీకు ఇంకో గొప్ప విచిత్రం చెప్తాను నేను. ఆయన 11 మంది పిల్లల్లో 10 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడాల్సింది ఎన్టీ రామారావు గారితో. 10 అడుగుల దూరంలో. ఒక ఆఖరి కొడుకు, ఆఖరి కూతురు ఇద్దరే. ఎందుకంటే అతనికి మాటలు సరిగ్గా రావని
డైవర్స్ అయిపోయింది కదా చిన్నపిల్ల ఇంట్లో అని చెప్పి వాళ్ళిద్దరే కాస్త దగ్గరికి వచ్చి మాట్లాడగలిగారు. మిగిలిన వాళ్ళు 10 అడుగులు దూరమే నిలబడి మాట్లాడాల్సింది ఆయనతో. కార్యకర్తగా మీరు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి పక్కన నిలబడి నమస్కారం అన్నగారు అని చెప్పి మీరు మాట్లాడతారు. కొడుకులు కూతుళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అది మరి గౌరవమో భయమో ఏదో తెలియదు మనకి, ఏ విషయం అన్నది కూడా అర్థం కాని విషయం అది. అదే అదేలేండి. అలా నిలబడి మాట్లాడేవాళ్ళు. సో ఆవిడ్ని ఆ రకమైనటువంటి లక్ష్మీపార్వతి గారిని చాలా చిత్రహింసలు పెట్టారు ఆ కుటుంబం ఉండేవాళ్ళు. తట్టుకున్నది. ఎన్టీ రామారావు గారు సినిమాలలో రజతోత్సవాలు, స్వర్ణోత్సవ వేడుకలు, శతదినోత్సవ వేడుకలు ఇటువంటివన్నీ మీరు వినే ఉంటారు. చాలా సినిమాలకి ఆయన చేయించుకున్నాడు. ఆయనకి చేసేవాళ్ళు అందరూ. మా హీరో గారు సినిమా శతజయంతి వేడుకలు జరిగింది, రజతోత్సవ వేడుకలు జరిగింది, స్వర్ణోత్సవ వేడుకలు జరిగినాయి అని. అవునవును. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఒకరికి ఎవరికన్నా సన్మానం చేశారు అని అంటే, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో మీ దగ్గరికి వస్తున్నాను, హరికథ గాంధర్వాన్ని బిరుదిచ్చి వీరగంధ వెంకట సుబ్బారావు గారికి గండపిండేరం తొడిగారు ఆయనకి ఎన్టీ రామారావు గారు. అక్కడి నుంచి ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి నమస్కారాలు పెట్టడం, మాట్లాడటం చేసేవారు. తర్వాత నాకు వాళ్ళ మధ్యలో ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చింది. ఇంకో గొప్ప విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరూ సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు అప్పుడప్పుడు. ఎవరెవరు? లక్ష్మీపార్వతి గారు, ఎన్టీ రామారావు గారు. అవునా? మీకు అర్థమయ్యేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు. పక్కన సంస్కృతం వచ్చిన వాళ్ళు అయితేనే అర్థమవుతుంది అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. లేకపోతే అర్థమయ్యేది కాదు ఎవరికి. ఎవరన్నా ఉంటే అర్థం కాకుండా ఉండాలంటే సంస్కృతం మాట్లాడుతుంది. వివాహం చేసుకోవాలి అనేటువంటి నిశ్చయానికి వద్దామని అనుకున్నారు ఆయన మైండ్లో పడింది ఫస్ట్. కానీ అనుకూల మీడియా, చంద్రబాబు గారికి అనుకూల భక్తులు, అనుకూల జర్నలిస్టులు, కుల పెద్దలు, సామాజిక వర్గ పెద్దలు అందరూ లాభం లేదు, అన్యాయం జరగబోతుంది పార్టీకి అనేటువంటిది ఏదో దృఢ నిశ్చయానికి వచ్చేసినట్లున్నారు. వచ్చి ఎట్లా దూరం చేయాలని కూడా లక్ష్మీపార్వతిని, ఎన్టీ రామారావు గారిని విడదీసి చేయాలన్నటువంటి నిశ్చయానికి వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ససేమిర అన్నారు. అయినా కూడా ఆయన మానసిక ఒత్తిళ్ళు అవి బయటికి చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఇందాక మీకు. అటువంటివన్నీ ఉండేసరికి ఆయనలో కొంచెం బాధ అది ఎక్కువైపోయిన తర్వాత ఆయనకి ఆల్మోస్ట్ పక్షవాతం లాగా వచ్చింది ఎన్టీ రామారావు గారు. ఈ చేతులు కొంచెము పనిచేయడము అయిపోయింది, ఈ ఫుల్గా లేవడం లేదు, మెడ కూడా ఈ డిగ్రీస్లో తిరిగేది కాదు, కొంచెం ఇక్కడ దాకాను తిరుగుతుండేది. అటువంటి టైంలో ఈవిడ లక్ష్మీపార్వతి గారు ఒక మానవతామూర్తిగా, ఒక తండ్రిలాగాను, ఒక భర్తలాగాను, ఒక అన్నలాగాను, ఒక గురువులాగాను, ఒక మహర్షిలాగాను, ఒక రాముడు అనుకునో లేకపోతే ఒక కృష్ణుడు అనుకునో ఏదో రకం ఆవిడ మనసులో, ఆవిడకి ఇంకా అప్పటికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఆయనకి ఆ రకంగానే సేవలు చేస్తుంది.